వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేసి అంగన్వాడీ కేంద్రంకు మొదటిసారిగా వస్తున్న పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క కొత్తగూడ మండలం గోవిందాపురంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం చేసి బోయం రజిత శ్రీనుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గు పోసిన మంత్రి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఈ గ్రామం నుంచి ఏది అడిగినా కాదని లేకుండా చిన్న గ్రామం అయినా మరి మనము ఎక్కువ మొత్తంలోనే శాంక్షన్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నాం. మరి సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, ఇక్కడ మరి మన మినీ గురుకులాలను కూడా బోర్లు వేయడం కానీ, బిల్డింగ్స్ తీసుకురావడం కానీ, గ్రామంలో బోర్ వేయడం కానీ, ఈ రోడ్డు కూడా కేవలం శాంక్షన్ ఇచ్చిపోతే మొన్న 60 లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి ఇప్పించి ఆ రోడ్డు 1.5 కోటి తోటి మరి ఈరోజు ఆ రోడ్డును కూడా పొగల్లపల్లి వరకు కూడా కలపడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా మిగతా సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా కంపౌండ్ వాల్ కానీ కూడా చేస్తాం. గ్రామస్తులు కూడా అందరూ ఐక్యంగా మనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇల్లు ఐటీడీఏలల్లా మనము ఇంకొక 1500 ఎక్కువ తీసుకొచ్చుకొని ములుగు నియోజకవర్గానికి ఇప్పటికీ 5000 ఇండ్లు తీసుకురావడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.